7 ఫిబ్రవరి 1938. టాక్ నెంబర్ 461, ఇంగ్లీష్ 452. ఒక పెద్ద ఉద్యోగి శ్రీధర్ ICS, ఆయన భార్య, ఇద్దరు నడివయసు వారు, సంస్కారపరులు, విద్యావంతులు. వారు ఇక్కడికి రాగానే జబ్బుపడ్డారు. ఆమె ధ్యానం నిశ్చలమయ్యే విధానం ఏదో తెలియకోరింది. మహర్షి, ధ్యానం అంటే ఇతర తలపులను తరిమివేయడం. ఇప్పటి కష్టాలన్నీ తలపుల వల్లనే. ఆ కష్టాలు తలపులే. తలపులు వదిలిపెట్టు, సుఖమదే. ధ్యానమన్నా అదే. ప్రశ్న: తలపులను వదిలేదెట్లు? మహర్షి, తలచేవానికి తలపులు. ఆ తలచేవాని ఆత్మగా నిలిచిపో. దానితో తలపులు ఆగిపోతవి. థార్: బ్రహ్మం పూర్ణం. ఆయన సృజించటం ఎందుకు? మళ్లీ తనలో చేరుకోవడానికి అందర్నీ ఇంత బాధ పెట్టడం ఎందుకు? మహర్షి, ఈ ప్రశ్నించే వ్యక్తి ఎక్కడివాడు? అతడు ఈ ప్రపంచంలోనివాడే, సృష్టిలో భాగమే. సృష్టిబద్ధుడైన వాడు ఈ ప్రశ్నను ఎలా అడిగినాడు? సృష్టిని అధిగమిస్తే ఇట్టి ప్రశ్నలు కలుగునేమో, అప్పుడు చూడవచ్చు. 8 ఫిబ్రవరి 1938. టాక్ నెంబర్ 462, ఇంగ్లీష్ 453. న్యూజిలాండ్ నుంచి శ్రీమతి హర్స్ట్, లండన్ నుండి శ్రీమతులు గ్రైక్, ఆలీసన్లు ఆశ్రమానికి వచ్చారు. అందులో ఒకరు: ప్రశ్న: ప్రపంచ శాంతికై ఏమి చేస్తే ఉత్తమం? మహర్షి, ప్రపంచమేమి, శాంతి ఏమి? దానికి ప్రయత్నించేది ఎవరు? ఆ ప్రపంచం నీ నిద్రలో లేదు. మేల్కొన్న పితపదాన్ని నీ మనసు ప్రసరింపచేసింది. కాబట్టి అది కేవలం భావన, మరేమీ కాదు. శాంతి అంటే అలజడి లేకపోవటం. శుద్ధ చైతన్యం నుంచి వచ్చిన అహంకారమే వ్యక్తి. వాని తలపులు ఈ అలజడికి కారణం. శాంతి నెలకొల్పడం అంటే ఈ తలపుల నుండి విడివడి శుద్ధ చైతన్యంలో స్థిరపడటం. ఎవనికి వాడు శాంతుడైతే ఎక్కడనూ శాంతియే. ప్రశ్న: తను చేసేది అపరాధమని తెలుసు, కాని మరొకరిని ఘోరతరమైన ఆపద నుండి తప్పింపగలిగితే ఆ అపరాధాన్ని చేయటమా మానటమా? ఏది సరి? మహర్షి, సరి ఏమి, సరికానిదేమి? ఒకటి సరి అని మరి ఒకటి సరి కాదని నిర్ణయించే ప్రమాణం ఏమైనా ఉన్నదా? వ్యక్తుల స్వభావాల బట్టి, పరిసరాల బట్టి అభిప్రాయాలు భిన్నమవుతాయి. అవి కూడా భావనలే, మరేమీ కావు. వాని విషయంలో వ్యధ అక్కరలేదు. కాని తలపులు పోగొట్టుకో. నీవు సదా ధర్మంగా చరిస్తే ప్రపంచంలోనూ ధర్మమే జయిస్తుంది. ప్రశ్న: ధ్యానించేప్పుడు దేన్ని తలుచుకోవలే? మహర్షి, ధ్యానమంటే తలపులను తరిమివేయడం. ఒకటి వెనుక ఒకటిగా వస్తున్న తలపులు నిన్ను కలిచివేస్తాయి. ఏ ఒక్కదాన్నో అవలంబిస్తే మిగతవి పరిహరించడం అవుతుంది. నిరంతరం అభ్యసిస్తే ధ్యానం చెయ్యగల మనోబలం వస్తుంది. సాధకుని పరిణతి ప్రమాణాన్ని బట్టి ధ్యానం వేర్వేరు విధంగా ఉంటుంది. అర్హుడు సూటిగా ధ్యాతనే పట్టివేయవచ్చు. ధ్యాత తన మూలంలో లయిస్తాడు. అదే శుద్ధ చైతన్యం. అంత పరిణతి లేనివాడు దైవంపై ధ్యానం నిలుపవలే. క్రమంగా ఆ వ్యక్తే తగినంత శుద్ధుడై ధ్యాతను చిక్కించుకుని పరమాత్మలో మగ్నుడవుతాడు. ఆ స్త్రీలకు ఈ సమాధానం నచ్చలేదు. వారింకా విపులమైన వివరణం కావాలి అన్నారు. శ్రీ భగవాన్ అన్నారు: పరులలో తప్పులెల్లడం తన తప్పు. ధర్మాధర్మ వివేచనే పాపమూలం. తన పాపం బాహిరంలో ప్రతిఫలిస్తుంది. అతడు అజ్ఞానవశుడై దాన్ని మరొకరికి ఆరోపిస్తాడు. అట్టి ధర్మాధర్మ వివేచన చేయబోని స్థితిని చేరుకోవడం ఉత్తమం. నిద్రలో నీవు ధర్మాన్ని చూస్తావా, అధర్మాన్ని చూస్తావా? జాగ్రత్తవస్థలోనూ నిద్రించు. చుట్టూ ఏం జరిగినా అంటకుండా ఆత్మలో స్థిరపడు. నీవెంతగా బోధించినా నీ శ్రోతలు మారపోయేది లేదు. నీవు ధర్మంలో ఉండి మౌనం వహించు. నీ మాట చేతల కన్నా మౌనానికే బలం హెచ్చు. మౌనం ఇచ్ఛాశక్తిని పెంపొందిస్తుంది. అప్పుడు ఈ జగత్తు నీలోని స్వర్గరాజ్యం అవుతుంది. ప్రశ్న: ఎవరికి వారు ముడుచుకొని కూర్చునేటట్లయితే ఈ ప్రపంచం ఎందుకని? మహర్షి:
ప్రపంచం ఏది, ఎక్కడా? తన్నుగాదని ఎక్కడికి పోవడం? విమానంపై ఆకాశం దాటిపోతారా? తన్ను అపనయించుకోవటం అదేనా? నిజం ఇది. ప్రపంచం ఒక భావన మాత్రమే. నీవేమంటావు? నీవు ప్రపంచంలో ఉన్నావా, ప్రపంచం నీలో ఉన్నదా? ప్రశ్న: ప్రపంచంలో నేనున్నాను, నేను దానిలోని ఒక అంశం. మహర్షి: అస్సలు పొరపాటే ఇది. నీకు వేరుగా ప్రపంచం ఉంటే అది వచ్చి నీతో తానున్నాను అంటుందా? లేదే. అది ఉన్నట్లు చూచేది నీవు. నీవు మేల్కొని ఉన్నప్పుడే దాన్ని చూస్తావు, నిద్రిస్తుండగా కాదు. నీకది వేరుగా ఉంటే అట్లని అది అనవలే. నిద్రలోనూ నువ్వు దాన్ని ఎరిగి ఉండవలే. ప్రశ్న: నా జాగృతిలో నేను దాన్ని తెలుసుకున్నాను. మహర్షి: నిన్ను తెలియడం ముందా, ప్రపంచాన్ని తెలియడం ముందా? ప్రశ్న: ఏకకాలంలోనే అనవలే. మహర్షి: నిన్ను నీవు ఎరుగక ముందు నువ్వు లేవా? అంతకు ముందు, ప్రపంచాన్ని ఎరుగక ముందు నీవు ఉంటూనే ఉన్నావని ఒప్పుకుంటావా? ప్రశ్న: అవును. మహర్షి: నీవు ఎప్పుడూ ఉంటే ఆ ప్రపంచం నీ ఆత్మకు వేరైతే అది నిద్రలో నీకెందుకు తెలియలేదు? ప్రశ్న: నేను నన్ను, ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటాను. మహర్షి: నిన్ను నీకు తెలుసన్నమాట. అయితే ఎవరు ఎవరికి తెలుసు? అచ్చటి నీవు ఇరువురా? ప్రశ్న: కారు. మహర్షి: నీకు ఇప్పటికి తెలిసి ఉంటుంది. ఎరుక వస్తూ పోతూ ఉండదు. ఆత్మ నిత్యచిత్, ఎప్పుడూ తెలిసి ఉండేది. ఆత్మ తన్ను ద్రష్టగా భావిస్తే అది విషయాలను సూచిస్తుంది. కర్తృ విషయాల సృజనమే జగత్ సృష్టి. శుద్ధ చైతన్యంలోనిది ఆ కర్తృ విషయ సృష్టి. సినీ తెరపై బొమ్మలు కదలటం చూస్తావు. తదేకంగా వానినే చూచేప్పుడు నీవు తెరను గమనించవు. ప్రపంచం ఆ బొమ్మలు, తెర చైతన్యం. చైతన్యం శుద్ధమైనది. చైతన్యమే ఆత్మ. అది నిత్యం, అవికారం. కర్తృ విషయాలను పరిహరించు. శుద్ధ చైతన్యం ఒక్కటే మిగులుతుంది. ప్రశ్న: పరబ్రహ్మమునకు ఆ తలపే లేకుంటే ఈశ్వరుడై ప్రపంచాన్ని ఎట్లు సృజించాడు? మహర్షి: బ్రహ్మము ఈశ్వరుడు వచ్చి నీకలా చెప్పిపోయారా? బ్రహ్మము ఈశ్వరుడైనాడని మరేమేమో అన్నది వాళ్ళా నీవా? అది కూడా నీవు నిద్రలో అనవు. జాగ్రత్తలోని బ్రహ్మము, ఈశ్వరుడు, జగత్తు అంటూ మాట్లాడతావు. తలపులు కారణంగా జాగ్రత్తవస్థలో కర్త, విషయములంటూ ద్వంద్వము భావిస్తావు. ప్రశ్న: కాని గాఢ నిద్రలో నాకు తెలియకున్నా ప్రపంచం ఉన్నది కదా? మహర్షి: ఉందనడానికి ఆధారం? ప్రశ్న: ఇతరులకు అది తెలుసు. మహర్షి: నీ నిద్రలో వాళ్ళు వచ్చి చెప్పినారా? నువ్వు నిద్రిస్తుండగా ప్రపంచాన్ని చూచినారు అన్నావే, వాళ్ళు నీకెప్పుడు తెలియవచ్చారు? నీవు మేల్కొన్న వెనుకేనా? ప్రశ్న: అది కాకపోయినా దైవానికైనా ఎప్పుడూ తెలుసుగా? మహర్షి: దైవం విషయం వదిలివేయ్. నీ సంగతి చెప్పు. నువ్వు దైవాన్ని ఎరుగవు. దైవం నీవెట్లనుకుంటే అట్లే ఉంటాడు. ఆయన నీకు వేరా? అన్ని తలపులకు కారణమైన శుద్ధ చైతన్యం ఆయన. నీవు ఆ చైతన్యం. 10 ఫిబ్రవరి 1938. టాక్ నెంబర్ 463, ఇంగ్లీష్ 454. శ్రీమతి థార్. విషయ ప్రవృత్తులైన వేళల్లోనూ విచార మార్గం అభ్యసించమన్నారు శ్రీ భగవాన్. దాని తుది ఘట్టం ఆత్మానుభవం. అది కారణంగా శ్వాస రుద్ధం కావలే. శ్వాస నిలిస్తే పని జరిగేదెట్లు? పని జరుపుతూ శ్వాసను నిలిపేదెట్లు? మహర్షి: సాధన, సాధ్యం వీని విషయంలో నీకు సందిగ్ధంలా ఉందే. ఆ విచారించేది ఎవరు? సాధకుడు, సిద్ధుడు కాదు. విచారం అనగానే విచారించేవాడు విచార్యమునకు తాను వేరనే భావిస్తాడు. ఈ ద్వైత భావం పోనంత వరకు, అంటే వ్యక్తిత్వం పూర్తిగా తొలగి విచారించువాడు విచార్యము రెండూ ఏకమై నిత్యమైన కేవల ఆత్మస్థితియే ఆత్మ అను అనుభవం కలిగినదాకా ఆ విచారం సాగవలే. యథార్థమేమంటే ఆత్మ నిరతము, అవిరళము అయిన ఎరుక. ఆత్మ నైజం ఎరుక అని కనుగొనటమే విచార ఉద్దేశ్యం. భేదభావన ఉన్నంత దాకా విచారమును అభ్యసించనేవలే.
ఆత్మసిద్ధి పితప విచారంతో పనిలేదు, అసలు ప్రశ్నయే రాదు. ఎరుక ఎరిగినది ఎవరని ఎప్పుడైనా ప్రశ్నిస్తుందా? ఎరుక శుద్ధం, సరళంగా నిలుస్తుంది. విచారించే వానికి తన వ్యక్తిత్వం తెలిసే ఉంటుంది. విచారం వాని వ్యక్తి భావనకు అడ్డురాదు. అతని బాహిర వ్యవహారం ఆ భావన జోలికి రాదు. బాహిరములు అనుకొన్న పనులే వ్యక్తి భావనను అడ్డనప్పుడు ఆత్మకు అభిన్నమని తెలిసిన సాధన అడ్డేది. ఆ ఎరుకకు వృత్తి, వ్యక్తి అభిన్నులు. అది అనిరుద్ధం, ఏకం, అద్వితీయం. టాక్ నెంబర్ 464, ఇంగ్లీష్ 455. శ్రీమతి థార్: సృష్టిలో నేను ఒక భాగమే, అందుచేత పరతంత్రను. స్వతంత్రనయ్యేదాకా ఈ సమస్యను పరిష్కరించలేను. అయినా భగవాన్ను అడుగుతాను, ఈ సమస్యకు వారే సమాధానం ఇయ్యరాదా? మహర్షి: అవును, భగవానే ఆదేశిస్తున్నాడు. స్వతంత్రవు కా, నీ సమస్యను నువ్వుగా పరిష్కరించుకో. ఆ పని చెయ్యవలసింది నీవే. నీవీ ప్రశ్ననడిగితివే. నీవెక్కడున్నావు? ప్రపంచంలో నువ్వున్నావా? నీలో ప్రపంచం ఉందా? నిద్రలో నువ్వు లేవని తప్పించుకోలేవు. ఉండి నిద్రలో ఈ ప్రపంచం గోచరించలేదని ఒప్పుకుంటావు. కానీ మేల్కోగానే ప్రపంచాన్ని చూస్తావు. మరి ప్రపంచం ఉన్నదెక్కడా? నిస్సందేహంగా అది నీ తలపే. తలపులు నీవు ప్రసరింపచేసినవి. మొదట అహంభావన పుట్టింది, ప్రపంచం ఆ తర్వాత. ఆత్మలో జనించిన అహం జగత్తుకు కారణమైంది. అహంభావ సృష్టిని పరిష్కరిస్తే జగత్ సృష్టి రహస్యాన్ని తెలుసుకొన్నట్లే. అందుకే అనడం నిన్ను నువ్వు తెలుసుకో అని. తానెందుకు ఉన్నదో, తన సృష్టి ఎట్లో ఆ ప్రపంచం వచ్చి నిన్నడగదు. ఆ ప్రశ్నలు నీవి. తనకు ప్రపంచానికి గల సంబంధాన్ని పృచ్ఛకుడే నిశ్చయించవలే. ప్రపంచం వాని కల్పనే అని విధిగా ఒప్పుకోవలసి వస్తుంది. ఆ కల్పించిన తానెవరు? అది తెలిసి ఆత్మను తెలుసుకొమ్మను. భౌతిక ధర్మ శాస్త్రాలలో దొరికే సమాధానాలకు సమన్వయం కుదిరేది కాదు. వారి సిద్ధాంతాల్లోని భేదాలు చూస్తే అలాంటి సమస్యలకు పరిష్కారాలు వెతకటం వృధా అనిపిస్తుంది. ఆ సమాధానాలు బుద్ధి చాతుర్యం కల్పించేవే కాని సారవంతాలు కావు. కాని వారిలో దృష్టి భేదాలు అంగీకరిస్తే వారి సమాధానాలు వైయక్తికంగా సరి అయినవే. ఆత్మస్థితిలో సృజన లేదు. ప్రపంచం చూచేవాడు తన్ను చూడలేడు. ఆత్మను చూచిన వానికి జగత్తు లేదు. కనుక ఆత్మను చూడు, సృష్టి అంటూ ఏదీ లేదని తెలుసుకో. శ్రీమతి థార్ జబ్బులో పడక వేసింది. అంత దగ్గర ఉండి హాలుకు పోలేకపోతేనే అని చింతిస్తోంది. అట్లని భగవాన్కు తెలియచేశారు. ఆయన అన్నారు, సరి, అట్లనుకున్నంతసేపు ఆమె సన్నిధిలో ఉన్నట్లే. హాలులో ఉండి మరి ఏవేవో తలచేదానికన్నా అది ఎంతో మేలు కదా. ఎతుల తోడి సంగతి. 11 ఫిబ్రవరి 1938. టాక్ నెంబర్ 465, ఇంగ్లీష్ 456. అపాయము. యతుల సాంగత్యాన్ని సర్వవిధాలా సంపాదించు, కాని అదే పనిగా వారితో చిరం ఉండిపోకు. అతి పరిచయం వల్ల అవజ్ఞ అనే నానుడి వాళ్ల విషయంలోనూ వర్తిస్తుంది అన్నారు స్వామి రామదాస్ విజన్ పత్రికలోని వ్యాసంలో. ఆధ్యాత్మిక పరిణతిని చాలా వరకు యోగ్య సంఘం సమకూరుస్తుంది. అందుచేత యతుల సంపర్కం సత్యాన్వేషికి ఎంతో అవసరం. యతి సంఘం అంటే సాధకుడు సాధువులను సదా అంటిపెట్టుకోవడం కాదు. సాధు సంగతి కొంతకాలం చేస్తే వానికి కావలసిన ఉత్సాహం, ఉపదేశం లభిస్తవి. లోని సత్యం వలని చేతన వానిలో పూర్తిగా ఉద్బుద్ధమవుతుంది. వాని ఆ ఉత్సాహ జ్ఞానాలు మందగించి మాయం కాకముందే వారి నుండి విడివడటం మేలు. అధిక్షేపకులు కావచ్చు. యతులతోనే చిరకాలం ఉండిపోయిన వారిని చాలా మందిని ఈ రచయిత స్వయంగా ఎరుగును. అట్టి వారిని గురించి విని ఉన్నాడు. వారిలో చాలా మంది తమ ఆసక్తి, అభినివేశాలు చల్లబడడంతో మానసిక ఆశంకితులు, ఆక్షేపకులు కూడా తయారయ్యారు. సాధకుడు తన ఆశయ, పావిత్ర్య, ధర్మముల నుండి భ్రష్టుడైతే వానికి కలిగే చెడుపు అంతా ఇంతా కాదు. మహావృక్షం నీడలో ఏ మొలక ఏపుగా పెరిగి చేవ తేరదు. అది మట్టమై
వాడి తెగులు పట్టిపోతుంది. అదే ఆరు బయట అప్పుడప్పుడు మారే వాతావరణంలో ఎండ, మంచు, గాలి, వానల తాకిళ్లకు అగ్గమయ్యేట్లు నాటి ఉంటే భూమ్యాకాశాల రెంట పోషణ సేకరించి పెరిగి మహావృక్షమవుతుంది. ఎదుగుట కుంటుపడవచ్చు. యతి పైచూపులకు వసుడై వానికి అత్యంత సన్నిహితుడిగా తన దినాలన్నీ వెళ్లత్రోసే సాధకుని వృద్ధి ఎలా కురుచవారుతుందో పై మొలక ఉదాహరిస్తుంది. ఆధ్యాత్మికంగా వానికి గల వైశిష్ట్యాన్ని నిరాఘాటంగా చాటగల కార్యోత్సాహం కుంటుపడిపోతుంది. పరిణతికి అధిక ప్రధానాలైన నిర్భీతి, స్వావలంబనం, దృఢ దీక్ష ఆది గుణములను అతడు పెంచుకోలేడు. మనోవాక్కాయాలను అదుపులోనికి తేగల ముఖ్య ఉపదేష్ట, ఎంతకైనా చాలిన ఆత్మశక్తి, దానికి శరణాగతుడై తద్రూపంగా మెలగడం వాని గమ్యం. తన కాళ్లపైనే నిలిచి శ్రమించి స్వశక్తి స్వానుభావాలు ఆధారంగా పెరిగి చివరకు స్వాయత్తుడై దైవానికి ఆత్మార్పణం చేసుకోవటమే నిజమైన ముక్తి, శాంతి. ఇట్లన్న మాత్రాన దైవానుభవం గల సాధుల సంఘాన్ని, దాని మహిమ ప్రభావాలను శంకిస్తున్నాను అనుకోరాదు. జీవి ఆధ్యాత్మిక పరిణతిని సత్వరం సమకూర్చగల పరమసాధనం సాధు సంగతి. యథార్థంగా సాధనా సంపత్తికి యోగుల అనుగ్రహం అమూల్యమైనది. అది లేనినాడు సాధకుని గతి పంజరంలో వృధాగా రెక్కలను రెపరెపా కొట్టుకుంటున్న పక్షిగతియే. యోగులు, రక్షకులు, ముక్తిదాతలు హిందువుల దృష్ట్యా యతి మూర్తిగొన్న దైవమే. కావున వారిని పూజించు. వారి సాంగత్యం ఈయంగల అరుదైన లాభాన్ని నిష్కపటంగా శుద్ధ హృదయంతో సేవించు. పరమశ్రద్ధతో వారి మాటలను, ఉపదేశాలను విని ఆ ప్రకారం ఆచరించి నీవు వెదికే పారమార్థిక జ్ఞానాన్ని పూర్ణంగా ఆకలించుకో. కాని వైయక్తికంగా వారినే సేవించుకుంటూ వారి తొలి సంపర్కంలో లభించిన తత్వ సంపత్తిని జారవిడువకు. పై వ్యాసాన్ని చదువుతున్నంతసేపు శ్రీ భగవాన్ వింటున్నారు, కాని మౌనంగా ఉండిపోయారు. సత్పురుష సంగతి ప్రమాదకరమా తెలుపకోరితే వారొక తమిళ పద్యాన్ని వల్లించారు. విదేహముక్తి పర్యంతం గురు సంగతి వదలరాదు అని. శ్రీ భగవాన్ ఆపై ప్రశ్నించారు, ఇంతకు ఆ సత్పురుషుడు ఉన్నదెక్కడా? నీలోనే కదా అంటూ మరొక పద్యం ఉదహరించారు. ప్రభు, ఇతఃపూర్వం పుట్టువున నా అంతరంలోనే ఉండి నాకు అర్థమయ్యేట్లు మాట్లాడి నన్ను సన్మార్గంలో నడిపించటానికై మానుష రూపం దాల్చినావు. 12 ఫిబ్రవరి 1938. టాక్ నంబర్ 466, ఇంగ్లీష్ 457. శ్రీమతి రోజీటా ఫోర్బ్స్ ఇండియాలో ఉన్నదని విని శ్రీ భగవాన్ అన్నారు, ఎంతో సాహసంతో కొత్త వింతలను, దేశాలను కనుగొనడంలో ఈ పరిశోధకులకు ఆనందం. ఆ యత్నాలు ఉద్వేజకాలు. సరే, కాని వానిలో ఆనందం ఎక్కడిది? అది ఉండేది హృత్ అంతరంలో. ఆనందాన్ని బాహ్య ప్రపంచంలోనన్నా వెతకటం. 13 ఫిబ్రవరి 1938. టాక్ నంబర్ 467, ఇంగ్లీష్ 458. అద్వైతం భావనలోనే, ఆచరణలో కూడదన్నారు భగవాన్. అద్వైత బోధకు గురువు అవసరం. దానిలోనే ద్వైతం లేదా అని అర్థం. 14 ఫిబ్రవరి 1938. టాక్ నంబర్ 468, ఇంగ్లీష్ 459. అలెగ్జాండర్ సెల్ క్లర్క్ వ్రాసిన స్వగతం నుంచి ఉదహరిస్తూ శ్రీ భగవాన్ అన్నారు, ఏకాంతంలోని ఆనందం ఏకాంత నివాసంలో లేదు. వ్యవహార సమ్మర్థమున్న తావుల్లో కూడా అది సాధ్యమే. ఆనందం నెగడేది ఆత్మలో, ఏకాంత నివాసాల్లో కాదు, జనులు సందడించే పరిసరాల్లో కాదు. 17 ఫిబ్రవరి 1938. టాక్ నంబర్ 469, ఇంగ్లీష్ 460. సూర్యోదయం కాబోతున్నది. చంద్రుడు ఇంకా మరిగిపోలేదు. చంద్రుణ్ణి చూస్తూ భగవాన్ అన్నారు, చంద్రుణ్ణి చూడు, అలాగే ఆ పక్కనే ఉన్న మేఘాన్ని చూడు. వాని తేజస్సులో ఏ భేదమూ లేదు. చంద్రుడు మబ్బు తునకలాగే ఉన్నాడు.
జ్ఞాని మనస్సు సూర్యోదయ తరుణంలో చంద్రుని వలె. అది అక్కడే ఉంటుంది, కానీ తానై ప్రకాశింపదు. 18 ఫిబ్రవరి 1938. టాక్ నెంబర్ 470, ఇంగ్లీష్ 461. నాడు అందిన ఉత్తరాలు చూస్తున్నారు భగవాన్. అందులో ఒకటిని ఇట్లు చదివారు. ఒక ఇంట్లో పనిచేసే బ్రాహ్మణ పిల్లవాడు ఎప్పటిలాగే రాత్రి నిద్రించాడు. నిద్రలో బిగ్గరగా కేకలు వేశాడు. లేచిన తర్వాత అడిగితే తన ప్రాణం ముక్కు వెంట, నోటి వెంట, దేహం వీడిపోతున్నట్లు అనిపించి ఏడ్చాడట. ఆ వెంటనే చనిపోయాడు. వాని ఆత్మ వైకుంఠానికి పోయింది. అక్కడ విష్ణువు, ఆయన చుట్టూ ఇతర దేవతలు, భక్తులు నొసట ఊర్ధ్వపుండ్రాలతో పరివేష్టించి ఉన్నారు. రేపు 2 గంటలకు కదా వీనిని తన వద్దకు తేవలసి ఉంది, ఇప్పుడే ఎందుకు తెచ్చారు అన్నాడు విష్ణువు. వానికి అంతలో మెలకువ వచ్చింది. తన ఈ అనుభవాన్ని వారికి తెలిపినాడు. మరురోజు 2 గంటలకు ఆ కుర్రవాడు చనిపోయాడు. 19 ఫిబ్రవరి 1938. టాక్ నెంబర్ 471, ఇంగ్లీష్ 462. శ్రీమతి థార్కు కొన్ని సందేహాలు. అవి తీరడానికి భగవాన్ సాయం కావలనని ఆతురంగా ఉంది. చాలా జంకుతూ ఆమె భగవాన్ని సమీపించి తన కష్టాలు వెళ్లబోసుకుంది. చిత్త ఏకాగ్రతకైనా నా యత్నాలు విఫలమైపోతున్నవి. గుండెదడ, కుట్టు ఊర్పు, ఆయాసం ఇవి అధికంగా అడ్డుతున్నవి. అప్పుడు నా తలపు చెదిరి మనోనిగ్రహం పూర్తిగా సడలిపోతుంది. ఆరోగ్యం సరిగా ఉంటే నా ప్రయత్నం కొంతకు ఫలించి ఏకాగ్రతతో పాటు శ్వాసరోధము కలుగుతుంది. నా ధ్యానం సంపూర్ణంగా ఫలించడానికి భగవాన్ సామీప్యం ఎంతో సాయమవుతుందని చిరకాలంగా ఆశించి ఎంతో యత్నించి ఇక్కడికి రాగలిగాను. వచ్చి జబ్బు పడ్డానాయే. ధ్యానం సాగలేదు. చాలా నిరుత్సాహంగా ఉంది. కష్టంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు కూడా చిత్త ఏకాగ్రతకై దృఢయత్నం చేశాను. కొద్దిపాటి ఫలించింది, కానీ తృప్తికరంగా లేదు. నేను తిరిగి వెళ్లే రోజు దగ్గరవుతున్నది. పోవలేనన్న తలపు నన్ను కృంగదీస్తున్నది. ఇక్కడ హాలులో కూర్చుని అందరూ ధ్యానిస్తూ హాయిగా శాంతిని అనుభవిస్తున్నారు. నాకు ఆ భాగ్యం లేదు. ఇచ్చాలదా నిరుత్సాహం పెంచడానికి? మహర్షి, తనకు ఆ ఏకాగ్రత కలుగలేదే అన్న తలపులే ఒక పెద్ద అడ్డు. ఆ తలపు ఎందుకు రావలే? ప్రశ్న: 24 గంటలు తలపులే లేకుండుట సాధ్యమా? ధ్యానం కూడా మానేనా? మహర్షి, మళ్లీ ఆ గంటల ప్రసక్తి ఏమి? కాలమనేది కల్పనే. నీ ప్రతి ప్రశ్న వెనుక ఒక తలపు ఉండనే ఉంటుంది. శాంతి సౌఖ్యాలు నీ స్వభావం. ఆత్మసిద్ధికి తలపులు ఆటంకాలు. ధ్యానం కాని, చిత్త ఏకాగ్రత కాని ఆటంకాలను తొలగిస్తేనే కాని ఆత్మసిద్ధిని ఇచ్చేవి కావు. ఆత్మకు వేరుగా ఉన్నదెవరు? ఎవ్వరూ ఉండరు. ఆత్మ నైజమే శాంతి. అట్టి శాంతి కనబడదనే భావన ఆత్మస్వభావానికి విజాతీయమే కాని వేరు కాదు. ధ్యానాభ్యాసం ఇట్టి విరుద్ధ భ్రాంతులను నివారించడానికి. తలపు వచ్చి రాక మునిపే దాన్ని తుంచేయడమే మంచిది. తలపులు ఈడ్చినట్లెల్లా పోరాదు. ఆత్మను మరచినప్పుడే నీకు దేహబుద్ధి కలిగేది. కాని ఆత్మను మరవటం సాధ్యమవునా? నీవే ఆత్మవే కదా, దాన్ని మరిచేదెలాగా? ఒక ఆత్మ మరొక ఆత్మను మరవడం అంటే 2 ఆత్మలు ఉండాలి. అది సంబద్ధమే కాదు. ఆత్మకు కృంగు లేదు, అది అపూర్ణం కాదు. అది నిత్యానందం. తద్విరుద్ధమైన భావన నిస్సారం, నిలకడలేనిది. తలపులను తోసిపుచ్చు. ధ్యానం మాత్రం దేనికని? తానే ఆత్మ. ఆత్మస్థితిలో ఉంటే సరి. చేయవలసింది తలపుల నుండి విముక్తుడవు కావటమే. అనారోగ్యం ధ్యానాన్ని అడ్డుతున్నదని నీ భ్రమ. ఈ నిరుత్సాహ కారణం ఏదో చూడు. అదే దేహాత్మ బుద్ధి. అనారోగ్యం ఆత్మకా? దేహానికే కదా. ఈ జబ్బు తన్ను పట్టి పీడిస్తున్నదని దేహమేమన్నా మొరపెట్టిందా? ఆ పని చేస్తున్నది నీవు. ఎందుకు? భ్రమ చెంది నిన్ను నీ దేహంతో అన్వయించుకున్నావు కనుక. ఇంతలో ఆమెకు పిలుపు వచ్చి ఆమె వెళ్లిపోయింది. కాని ఆ సంవాదం ఇంకా సాగింది. ప్రశ్న:
శ్రీ భగవాన్ వివరణలు మమ్ము ఎదురు ప్రశ్నలు వెయ్యనీయవు. మాకు సమాధానమై కాదు, వాదించే శక్తి లేక మా అతృప్తి తీరిపోలేదు. శారీరకమైన అనారోగ్యం తొలగవలనంటే మానసిక అనారోగ్యం పోవాలి. ఆ రెండు తలుపులు లేకుంటే చక్కబడతాయి. తలుపులు మానవలనంటే ప్రయత్నం చెయ్యాల. ప్రయత్నం మనోదార్ఢ్యం లేక సాగదు. మనోబలానికి భగవదనుగ్రహం అవసరం. అనుగ్రహం స్వార్పణ లేక లభించదు. ఇలా ఈ ప్రశ్నలన్నీ తిరిగి తిరిగి తెలిసియో తెలియకో భగవాన్ అనుగ్రహాన్ని ఆర్థించటంగా పరిణమిస్తాయి. మహర్షి చిరునవ్వు నవ్వుతూ అవును అన్నారు. ప్రశ్న: శరణాగతిని భక్తి అన్నారు, కాని శ్రీ భగవాన్ ఆత్మవిచారం వైపు మృగ్గుతారని అందరికీ ఎరుకే. శ్రోతల స్థితి సందిగ్ధంగా ఉంది. మహర్షి: శరణాగతి పూర్ణంగా తెలిసి చెయ్యాలి. కాకుంటే అట్టి జ్ఞానం విచారం వల్లనే జనిస్తుంది. దాని పర్యవసానం శరణాగతి. ప్రశ్న: వ్యక్తిత్వాన్ని అధిగమించిన తర్వాత పరమాత్మ స్ఫురణ, అదే జ్ఞానం. ఆ తర్వాత శరణాగతి ఎందుకు? మహర్షి: నిజమే, జ్ఞానానికి శరణాగతికి భేదం లేదు. ప్రశ్న: మరి అడిగేవాని మనసు సమాధానం కుదిరేదెలాగూ? మిగిలిందల్లా సత్సంగము, భక్తి. మహర్షి: అవును అన్నారు. 21 ఫిబ్రవరి 1938. టాక్ నెంబర్ 472, ఇంగ్లీష్ 463. మాట వరుసగా భగవాన్ తన్ను ఉపచరించిన పళనిస్వామి, అయ్యాస్వామి సేవలను మెచ్చుకున్నారు. వాళ్లు తోటలో 2 అరుగులు తయారు చేశారు. చూడటానికి అవి ఏమంత అందంగా లేవు. దానిలో ఒకదానిపై స్వామి, రెండవ దానిపై పళనిస్వామి. అవి చాలా సుఖంగా ఉండేవి. వెదురు చాపలు, తుంగ చాపలతో. ఇప్పటి ఈ సోఫాల కన్నా ఎంతో మెత్తగా ఉండేవి. రోజు పళనిస్వామి కీళ్నాత్తూర్ వెళ్లి భిక్ష తెచ్చేవాడు. దారిలో ముళ్ల పొదలు, డొంకలు, వాని మధ్యగా దారి చేసుకుంటూ నడవవలసి వచ్చేది. వద్దని భగవాన్ ఎంత వారించినా పళనిస్వామి వినేవాడు కాదు. వానికి ఏ ఆసక్తి, లోభమూ లేవు. సింగపూర్ ప్రాంతాల్లో పనిచేసి గడించిన కొద్ది మొత్తాన్ని ఊళ్ళో ఎవరి వద్దనో దాచి ఉంచి అత్యవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసి ఉపయోగించేవాడు. వాని స్వంత ఊరిలోనూ ఏదో జీవనోపాధి కల్పించారు కాని దాన్ని త్రోసివైచి భగవాన్తోనే చివరి వరకు ఉండిపోయాడు. అయ్యాస్వామి దక్షిణాఫ్రికాలో ఒక యూరోపియన్ వద్ద పనిచేశాడు. మంచి శుభ్రత, చురుకుతనం, సామర్థ్యం ఉన్నవాడు. ఏకకాలంలో 10 ఆశ్రమాలను నిర్వహించగల దిట్ట. పళనిస్వామి వల్లనే అతనికి లోభమోహాలు లేవు. పళనిస్వామి కంటే అన్ని విధాలా మెరుగైన అయ్యాస్వామికి పళనిస్వామి ఎడల ఎంతో భక్తి విశ్వాసాలు ఉండినాయి. భగవాన్ విరూపాక్షి గుహలో ఉంటూ ఉండగా మొదట వచ్చాడు అన్నామలై. ఆ మీద అతడు కోవెలూరు వెళ్లి తమిళ వేదం చదివాడు. అక్కడి నుంచి తిరిగి అతడు వచ్చేప్పటికీ భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నారు. జనవరి 1922లో తన 29వ ఏటనే అతడు చనిపోయాడు. కాని పోకముందు భక్తిపూరితములు అర్థవంతమైన 36 పద్యాలను తమిళంలో రచించాడు. వానిని చదివించి శ్రీ భగవాన్ వానిపై వ్యాఖ్యానించారు. 5 మార్చ్ 1938. టాక్ నెంబర్ 473, ఇంగ్లీష్ 464. అరుణాచల మహాత్మ్యం నుండి పంగుని యోగి కథ చదివారు. పంగుని కుంటివాడు. శ్రీ అరుణాచలుని అనుగ్రహం వల్ల వాని కాళ్లు చక్కనైనాయి. భగవాన్ తాము గురుమూర్తంలో ఉండగా ఒక అతన్ని చూచారు. అతని పేరు కుప్పు అయ్యర్. వాని కాళ్లు ఉపయోగపడేవే కావు. నడవలేడు. పిరుదులపై జరుగుతూ అతడు ఒకసారి వేటవలం వెడుతున్నాడు. ఉన్నట్టుండి ఒక ముదుసలి దారిలో వానికి అగుపడి, ఏమిటా జరగటం, లేచినడు అని గద్దించాడు. కుప్పయ్యర్ తనకు తెలియకుండానే లేచి సులువుగా నడవసాగాడు. అతడు ఆశ్చర్య సంభ్రమాలతో అవసుడైనాడు. 4 అడుగులు వేసి వెనుదిరిగి చూస్తే ఆ ముసలివాడు ఎక్కడా లేడు. ఆయన నడుస్తుంటే చూచిన వారికి అందరికీ ఎంతో ఆశ్చర్యమైంది. వారికి ఆయన జరిగిన కథ వర్ణించాడు. ఇది మహర్షి తిరువణ్ణామలై రావడానికి 2 ఏళ్ల ముందు జరిగింది.
కుప్పు అయ్యర్ కాళ్లు వచ్చిన వైనం ఊరిలో ఆయన్ని చూచిన ఏ వృద్ధినడిగినా తెలుస్తుంది. ఊళ్ళో బాలికల బడిలో ఒక పిల్లను ఎవరో వంచించి తీసుకెళ్లి ఆమె సొమ్ములను హరిస్తూ ఉండినాడు. అకస్మాత్తుగా అక్కడికొక ముసలివాడు వచ్చి ఆ పిల్లను ఆపద తప్పించి ఇంటికి తెచ్చి విడిచి కనపడకుండా పోయినాడు. ఇట్టి విశేషాలు తిరువణ్ణామలైలో కొత్తలు కాదు, మామూలుగా జరిగేవే. 6 మార్చ్ 1938. టాక్ నెంబర్ 474, ఇంగ్లీష్ 465. రిటైర్ అయిన ఒక హైకోర్టు జడ్జికి ఉపదేశ సారంలోని కొన్ని అంశాలను శ్రీ భగవాన్ వివరించారు. 1. ధ్యానం నదీ ప్రవాహం వలె అవిరళంగా జరగాలే. అట్లు సాగినచో అది సమాధి లేక కుండలిని శక్తి. 2. నిద్రాణమైన మనస్సు హృదయంలో లయం కావచ్చు, కాని విధిగా మరలా లేవవచ్చు. అది లేచిన పిదప సాధకుని స్థితి యథాపూర్వం తయారవుతుంది. ఈ స్థితిలో అడిగి ఉన్న వాని వాసనలు తిరిగి సన్నద్ధములై తగిన అవకాశం దొరకగానే విజృంభిస్తాయి. 3. మానసిక ప్రవృత్తులను పూర్తిగా నష్టం చేయవచ్చు. ఆ పిదప మనస్సు పూర్వస్థితిలో ఉండదు. అది అనాసక్తమై మరలా లేవదు. సమాధి స్థితిలో ఉన్న తర్వాత ఆ ప్రపంచాన్ని అతడు చూచినా దానికి అతడు కట్టవలసిన విలువే కడతాడు. ప్రపంచాన్ని అంటే ఏక సత్య సంభవంగానే చూస్తాడు. సహజ స్థితి సమాధిలోనే సాధ్యమవుతుంది. అప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉంది. అట్లు కాకపోతే అది సత్యం కాని నిత్యం గాని కాజాలదు. దాన్ని చేజిక్కించుకో, అదే నీ సహజ స్థితి. సమాధి నిన్నచటికి చేరుస్తుంది. చేర్చకపోయేట్టయితే నిర్వికల్ప సమాధి ప్రయోజనం ఏముంది? అదెంతో ఒక కొయ్య ముద్దు అంతే. ఎప్పుడో ఒకప్పుడు ఆ సమాధి నుంచి లేవనే వలే, ప్రపంచంతో కొట్లాడనూ వలే. కాని సహజ సమాధిలో వాని జగత్తు ఏ విధంగానూ బంధించదు. సినీ తెరపై ఎన్ని దృశ్యాలు మారటం లేదు. అగ్ని సర్వాన్ని దహిస్తుంది, నీరు ముంచుతుంది, కాని తెర చెక్కు చెదరదు. ఆ దృశ్యాలు కేవలం కల్పనలు, తెరను ఏ రీతిగానూ తాకబోవు. అలాగే ప్రపంచ దృశ్యాలు జ్ఞాని ఎదుట సాగిపోతూ ఉంటవి, అవి వానిని అంటవు. ప్రపంచ వ్యవహారాలలో జనులకు సుఖదుఖాలున్నవి కదా అనవచ్చు. అది ఆరోపమే అని తెలుసుకోవడం. అది అట్లు కారాదు. అదే అభ్యాస లక్ష్యం కావలే. అభ్యాసం 2 విధాలా ఉండవచ్చు. భక్తి జ్ఞానము ఇవి కూడా గమ్యాలు కావు. సమాధిని సాధించుకోవలే. అది సహజం అయినంత దాకా అభ్యాసం సాగవలే. ఆ పైన ఇక చెయ్యవలసింది ఏమీ ఉండదు. టాక్ నెంబర్ 475, ఇంగ్లీష్ 466. వైద్యలింగం నేషనల్ బ్యాంక్ ఉద్యోగి. అతని ప్రశ్న: ధ్యానం వల్ల విషయ ప్రపంచం వదిలిపోయి ఆనందం కలుగుతుంది, కాని అది అట్టే నిలవదు. దాన్ని నిలుపుకునేది ఎలాగా? మహర్షి: వాసనలను దహించి వేస్తే సరి. ప్రశ్న: ఆత్మ సాక్షి మాత్రమే కదా? మహర్షి: సాక్షి అనే పదం చూచేందుకు ఒక విషయం ఉంటేనే వర్తిస్తుంది. అప్పుడది ద్వైతం. నిజం ఆ రెంటికి అవ్వలిది. సాక్షి చేతః కేవలో నిర్గుణశ్చ